మిగతా వార్తలు చూస్తే హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కిడ్నాప్కు గురైన బాలిక ప్రగతి ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమాల్ నర్వా గ్రామంలో కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అబిడ్స్కు తీసుకొచ్చారు. అబిడ్స్లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు నిందితుడు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించారు. గల్లీలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ రాబట్టారు. బాలిక సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. బాలికను నిందితుడిని పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. రైట్, మొత్తానికి చిన్నారి సురక్షితంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా శుభవార్తనే చెప్పాలి. కానీ కిడ్నాపర్ని ఇంత త్వరగా పట్టుకున్న పోలీసులను కూడా అభినందించాల్సిన పరిస్థితి. అయితే అక్కడ స్థానికంగా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో ఒక చిన్నారిని అపహరించిన అతడిపై తీవ్ర ఆగ్రహంతో అతనిపై దాడికి ప్రయత్నిస్తున్నారు స్థానికులు. సో వారిని అడ్డుకుని పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లటం అనేది కష్టతరంగా మారింది అనేది విజువల్స్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. చిన్నారి చూస్తున్నాం, 6 ఏళ్ల పాపగా స్కూల్కి వెళ్ళే చిన్నారిని అపహరించి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ను మొత్తానికి పోలీసులు అయితే పట్టుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్. అబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. అయితే కాసేపటి క్రితమే ట్రేస్ చేసి పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే కిడ్నాపర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబీకులు. 6 ఏళ్ల చిన్నారి 1వ తరగతి చదువుకుంటుంది. ప్రగతి అబిడ్స్ కట్టెలమండి ప్రాంతానికి చెందినటువంటి చిన్నారిని నిన్న అయితే బీహార్ చెందినటువంటి ఎండి బిలాల్ ఇంటి దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నటువంటి చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఆటోలో తీసుకెళ్లి దాదాపు రంగారెడ్డి జిల్లా కొత్తూరు వరకు తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకొని తీసుకొచ్చారు. అయితే వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులతో పాటు వెళ్లారు. అసలు ఏం జరిగింది మాట్లాడదాం. ఎప్పుడు కిడ్నాప్ అయిందమ్మా? ఎప్పుడు కిడ్నాప్ అయిందమ్మా? ఎప్పుడు కిడ్నాప్ అయింది? నిన్న 4 గంటలకు అయింది సార్. నిన్న 4 గంటలకు వెళ్ళిన పాప పొద్దున్న 6:30కు దొరికింది సార్. ఎక్కడో కుల్లూరు కొత్తూరు అంటే అక్కడ తీసుకెళ్ళిండు సార్ వాడు. నిన్న 4 గంటలకు వెళ్ళింది. కొనుక్కొచ్చుకోమని ఇట్లా పంపించినాం. ఇట్లా పోయి షాప్ పోయి ఇట్లా వస్తుంది 2 నిమిషాలు 2 సెకండ్లలో గాయబ్ చేసిండు సార్ వాడు. ఎక్కడోడో ఎక్కడికైనా వచ్చిండో ఎవడో మా బస్తోడు కాదు, మా కులపోడు కాదు, తలపోడు కాదు, ఎవ్వడు కాదు, వాడు ఎవ్వడో తెలియచ్చు సార్ మాకు. పోలీసులు మీరు కొత్తూరు దాకా వెళ్ళినప్పుడు పోలీసులు అతని గురించి ఏం చెప్పారు? కిడ్నాపర్ గురించి కిడ్నాపర్ వాళ్ళు చాలా హిమ్మత్ ఇచ్చారు సార్. చాలా మాకు భరోసా ఇచ్చారు. ఏం చెప్పలేరు, ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేరు వాళ్ళు మాకు. అసలు వాడిని పట్టుకొని వచ్చి లోపలికే తీసుకెళ్లిపోయారు. ఏం చెప్పలేరు వాళ్ళు. వాళ్ళకు పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, 2 నిమిషాలు వాడిని చూపియండి అని చెప్తున్నాం సార్. అంతే మేము. మా పోలీసు వాళ్ళు కూడా చాలా సాయం చేశారు. మా యూత్ పిల్లలు, మా బస్తీ పిల్లలు కూడా చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు. కదా అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో మొత్తం కట్టెలమండికి చెందినటువంటి ప్రాంత వాసులంతా కూడా వచ్చారంటే దాదాపు నిన్నటి నుంచి కూడా వీళ్ళందరికీ కంటి మీద కొనుక్కులేదు. 1వ తరగతి చదువుతున్నటువంటి ప్రగతి ఒకసారిగా మిస్ అయ్యేసరికి వీళ్ళంతా నిన్న రాత్రి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అబిడ్స్ పోలీసులు కూడా వెంటనే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా కూడా రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద పాప ఆచూకీ లభించడంతో వెంటనే పోలీసులు ఒక టీం కూడా వెళ్లింది. వీళ్లతో పాటు ఫ్యామిలీ మెంబర్స్, ఆ ప్రాంత కాలనీ వాసులు అంతా కూడా వెళ్లారు. అక్కడ కిడ్నాపర్ బిలాల్ బీహార్ చెందినటువంటి వ్యక్తి ఆ కిడ్నాప్ చేసుకుని అక్కడ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ట్రేస్ చేసి కనుగొన్నారు. అయితే కిడ్నాపర్ తో పాటు పాపను కూడా కాసేపటి క్రితమే అబిడ్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. తల్లిదండ్రులకు కూడా చెంతకు కూడా చేర్చారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. వీళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఇట్లా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం పైన మీరు ఏం చెప్తారు? మేము ఏం చెప్తాం సార్, అట్లాంటోడు బతకొద్దు సార్. ప్లీజ్ రిక్వెస్ట్, అట్లాంటోడు బతకొద్దు. మా బస్తీ పిల్లలు మేము ఈ రోజు ఎంత టార్చర్ అనుభవించినామో నైట్ నుండి మాకు తెలుసా పెయిన్. ఆ తల్లి బాధ మేము నైట్ నుండి చూస్తున్నాం తెలుసా. ఇంకొక పిల్లకి అట్లాంటి పరిస్థితి రావద్దు, వాడిని వదలొద్దు అంతే. కిడ్నాపర్ చరిత్ర గురించి అంటే మేము లేము సార్. ఆ టైంలో అయితే నైట్ లో ఉన్నాం. నైట్ నుండి ఇప్పటి వరకు జరిగింది. మేము పోయినాం కాబట్టి అక్కడికి జంగిరిపిల్ల దర్గాకి అక్కడ పోయినాం కాబట్టి అక్కడ దొరికింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము. ఇంకో పిల్లకి అట్లాంటి పరిస్థితి రావద్దు. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఉరిశిక్ష ఇవ్వాలా, లేకపోతే ఆయనకి బెయిల్ అనేది దొరకదు. ఈ బాధ ఏ తల్లికి రావద్దు. మేము అనేది అది. కాకపోతే మాకు ఇప్పుడు ఆయనకి 5 నిమిషాలు మాకు ఇవ్వాలా. చిన్న ఒక్కొక్కరు ఇట్లా 5-5 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం బస్సులో 300 పిల్లలు కాదు, మా బస్సుకి సంబంధించినోడే కాదు. 300 పిల్లలు బస్సులో పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లకైంది, రేపు ఇంకొకరికి అయితే ఈ సొంటలకు వదిలేదు. ఆయనకి ఉరిశిక్ష ఇవ్వాలి. చూస్తున్నాం అబిడ్స్ లో నిన్న మిస్ అయినటువంటి చిన్నారి అయితే కాసేపు క్రితం అయితే క్షేమంగా దొరికింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ కిడ్నాపర్ బిలాల్ అనే వ్యక్తి బీహార్ చెందినటువంటి వ్యక్తి. అతను వరుసగా ఇట్లా గతంలో కూడా కిడ్నాప్ హిస్టరీ ఉంది. గతంలో కూడా ఇట్లాంటి పనులు చేశాడనేటువంటి పోలీసులు ఇప్పుడు ట్రాక్ రికార్డ్ తీస్తున్నారు. సో ఎక్కడైనా చిన్నపిల్లలు బయట ఆడుకుంటుంటే మాత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది చెప్తున్నారు. ఎందుకంటే చాక్లెట్ ఆశ చూపి ఈ విధంగా కిడ్నాప్ చేస్తున్నటువంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి సో ఈ రోజు ఘటనలో మాత్రం పాప అయితే క్షేమంగా లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హరి.
అయితే కిరణ్ అంటే కొంచెం తక్కువ సమయంలోనే పోలీసులు దీన్ని ఛేదించడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. ఏ రకంగా జరిగింది ఆపరేషన్? స్థానికంగా ఉండే యువకులు కూడా చాలా గాలించారు, సో అతన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించారని కూడా తెలుస్తుంది కదా. ఎలాంటి క్లూ తోటి పోలీసులు దీన్ని ఛేదించడం జరిగింది? మాట్లాడారా మీరు పోలీసులతో? ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగానే ట్రాక్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మిస్ అయిన వెంటనే పోలీసులు కిట్టలమండి ప్రాంతానికి వెళ్లగానే అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక వ్యక్తి పాపను తీసుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని సీసీ కెమెరాలో చూశారు. అక్కడి నుంచి సీసీ కెమెరాలన్నీ కూడా ట్రాక్ చేసుకుంటూ వెళ్లారు. ట్రాక్ చేసుకుంటూ వెళ్ళగా కూడా అతను రంగారెడ్డి వైపు ఆటోలో వెళ్తుండడాన్ని కూడా గమనించారు. సో దాని ద్వారా అతను కిడ్నాపర్ రంగారెడ్డి వైపు వెళ్తున్నట్టు కూడా తెలిసింది. చెప్పండి, కిడ్నాపర్ ను పాపను ఎలా కనుక్కున్నారండి? నాకు తెలుసు సార్, నేను వెళ్ళలేదు. అక్కడ కొత్తూరుకి వెళ్ళిండంట సార్. అది దర్గా దగ్గరికి, జేపీ దర్గా దగ్గరికి తీసుకెళ్ళిండంట. అక్కడ పోలీసు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు సార్. ఒక రూమ్ లో వేసి పెట్టేసిండు. పాపను కొట్టారు కూడా సార్. ఇదంతా గీతలు పడ్డాయి, దెబ్బలు తగిలినాయి. ఏం చేయలేదు సార్, డబ్బులు ఏమి డ్రివెన్ చేయలేదు. కానీ ఆ రూమ్ లో వేసి పెట్టేసిండంట. పొద్దున తీసుకొని వస్తుంటే పోలీసు వాళ్ళే కిరణ్ ఏమనంటే అభ్యంతరకరంగా చిన్నారితో ఏమన్నా బిహేవ్ చేసినట్టు ఏమన్నా చెప్తున్నారా పోలీసులు? అలాంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? పాపని ఇచ్చే ఫ్యామిలీకి ఇచ్చేసారా లేదంటే వైద్యులు ఏమన్నా? చెప్పండి. ఫ్యామిలీకి ఇచ్చారు, అలాగే వైద్యులకు కూడా రప్పిస్తున్నారు, వైద్య పరీక్షలు కూడా చేపిస్తారు. అవన్నీ కూడా యాజ్ పర్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే అసలు కిడ్నాపర్ ఇంటెన్షన్ ఏంటి? బెదిరిద్దామనా లేకపోతే ఏదైనా అలైంగిక కార్యక్రమాలు ఏమైనా చేద్దామనా, ఇట్లాంటి ఏంటి అసలు కిడ్నాపర్ హిస్టరీ ఏంటనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాకిరణ్.